2 సినిమా గురించి రాష్ట్రంలో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు మేమంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నాము. ఎందుచేతనంటే రాజశేఖర్ రెడ్డి గారి జీవితమే ఒక సినిమా కన్నా ఇంకా ఉత్కంఠంగా ఉంటుంది. జగనన్న యొక్క ప్రజా ప్రస్థానం కూడా ఒక సినిమా కన్నా ఇంకా ఎన్నో నాటకీయ పరిణామాల కింద కనిపిస్తూ ఉంటుంది. ఎందుచేతనంటే ఒక సింగిల్ పర్సన్ని ఎదుర్కోవడానికి మొత్తం ఢిల్లీ అంతా కూడా ఏకమైంది. అప్పట్లో సోనియా గాంధీ గారు దేశంలోనే అత్యంత పవర్ఫుల్ లేడీ. ఒక సింగిల్ పర్సన్ జగనన్నని తొక్కడం గురించి మరి ఎన్ని ఈడీలను దింపారు, సిబిఐలను దింపారు, దొంగ కేసులు బనాయించారు, మరి ఎన్నో కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఆయన ప్రజల్లోంచి నెగ్గుకుని వచ్చారు. ఆయన ఓదార్పు యాత్ర జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటే ఒక తీర్థాలకు వచ్చినట్టు, ఒక తిరునాళ్ళు జరుగుతున్నట్టు తండోపతండాలుగా ప్రజలు జగనన్నకు మద్దతుగా నిల్చున్నారు. అట్లాగా వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ప్రజలు మనసులను గెలుచుకున్నారు. ఇవాళ జనరంజక పరిపాలన అందిస్తూ ఉన్నారు. మరి మనం చూసినట్టయితే 100% ఈ మూవీ ప్రతి ఒక్క వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడికి కూడా మనసుల్లో గుచ్చుకుంటుంది. ఎందుకంటే మనం సినిమాల్లో ఎన్నో డ్రామా, ఎన్నో రకాలు చూస్తాము. మరి జగనన్న జీవితంలో చూస్తే ఒక పర్సన్, అంత హైట్స్లో ఉన్న పర్సన్ను రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఏ రకంగా ఢిల్లీ పెద్దలు అందరూ కూడా ముప్పేడు దాడి చేశారు. మొత్తం అందరూ ఏకమై ఒక సింగిల్ పర్సన్ పైన దాడి చేస్తే ఆయన ఎప్పుడు నమ్ముకునేది దేవుణ్ణి నమ్ముకుంటున్నా, ప్రజలు నమ్ముకుంటున్నా అని చెప్పిన మాట ఆ రకంగా మొత్తం ఎదుర్కొంటూ ముందుకు వచ్చారు. ఈ సినిమాలో మొత్తం అవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. మేము అందరం కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాము. 100% ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ ప్రజల మనసుల్లో ఉంటుందని కూడా 100% తెలియపరుస్తున్నాం. సిద్ధం చూసారా? ర్యాంప్ వాక్ చేస్తున్నారు. లక్షల మంది ప్రజలు ఉంటా ఉన్నారు. దానికి ఏమన్నా పరదాలు కట్టారా? నేను కూడా జగనన్నతో పాటు ఏలూరు సభలో నేను కూడా ఆ ర్యాంప్ పైన వాక్ చేశాను. అక్కడ మీరు చూస్తే అంటే నేను ప్రత్యక్షంగా నేను ఫీల్ అయ్యా. అంత లక్షల మంది జనం పక్క నుంచి ఆ కేరింతలతో ఒక సౌండ్ వస్తుంది, గిజ్మని సౌండ్. నేను ఎప్పుడు అది ఫీల్ అవ్వాల. చెవులన్నీ కూడా ఒక రకమైన లక్షల మంది ప్రజలు అటుపక్క నుంచి ఇటుపక్క నుంచి వాళ్ళ కేరింతలు, వాళ్ళ అరుపులు అరుస్తూ ఉంటే ఆ సౌండ్ వస్తూ ఉంది. అది అనుభూతి మీరు ఫీల్ అవ్వాల, నేను ఫీల్ అయ్యా. మరి అంతమంది ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొన్నది జగన్మోహన్ రెడ్డి గారు. పరదాలు ఏంటండి, ఏం మాట్లాడతారు పరదాల గురించి? ఇప్పుడు లక్షల మంది ప్రజల మధ్యలోంచి ఆయన సింగిల్గా ర్యాంప్ పైన వాక్ చేస్తూ ఉంటే మరి ప్రజలు అశేష స్పందన కనబడుతూ ఉంది. వాళ్ళు ఏదో నోటుకొచ్చిన మాటలు రకరకాలు చెప్తూ ఉంటారు. దానికి ప్రజలు ఎవరు కూడా విశ్వసించరు.